గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 841. ఈరోజు డైలీ మనీలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 568 పాయింట్స్ పెరిగి 79,243 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 175 పాయింట్స్ పెరిగి 24,044 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.49% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లోని కన్సల్టెంట్ గా వర్క్ చేసినటువంటి మిస్టర్ సంజీవ్ బసీన్ గారి పైన సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే, ఈయన టీవీ ఛానల్స్ లోకి వచ్చి కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా రికమెండేషన్స్ ఇస్తుంటారు కదా. ఈ రికమెండేషన్స్ ఇచ్చి ముందే ఒక ప్రైవేట్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ లీక్ చేసేవారని, ఈ ప్రైవేట్ కంపెనీ ఈ స్టాక్స్ ని ముందుగానే కొనిపెట్టుకుని వన్స్ ఈయన టీవీలో ఈ స్టాక్ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత ఈ స్టాక్స్ లో రీటైల్ పార్టిసిపేషన్ పెరుగుతుంది కదా. ఈ రీటైల్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి స్టాక్ ప్రైస్ పెరిగిన తర్వాత ఈ స్టాక్స్ ని ఈ ప్రైవేట్ ఎంటిటీ సెల్ చేసి ప్రాఫిట్స్ పొందినట్లుగా సెబీ గుర్తించడంతోనే ఈయన పైన అయితే ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారని, అండ్ దీని రిలేటెడ్ గా సెబీ ఆల్రెడీ ఈయనకి చెందినటువంటి డిజిటల్ డివైజెస్ ని ఎగ్జామిన్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళతోని మిస్టర్ సంజీవ్ బాసిన్ గారికి ఉన్నటువంటి కాంట్రాక్ట్ యాక్చువల్లీ ఈ జూన్ 30th కి ఎండ్ అవ్వాలి. కాకపోతే కొన్ని హెల్త్ రీజన్స్ తోని ఈ కాంట్రాక్ట్ ని జూన్ 17th రోజునే డిస్కంటిన్యూ చేసేసినట్లుగా, అండ్ ఈయన ఆల్రెడీ సెబీ ఎంక్వైరీ రిలేటెడ్ గా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేశారని, బట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్క్లోజ్ చేయలేదని, అండ్ ప్రెసెంట్ అయితే కంపెనీతోని ఈయనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. బట్ ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లోని కన్సల్టెంట్ గా వర్క్ చేసినటువంటి వ్యక్తి ఒకవేళ ఇలా చేశారని తెలిసినట్లయితే దాని వలన కంపెనీ పైన కూడా బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది కదా. సో ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో ఈ రోజు సెషన్ లో ఐఎఫ్ఎల్ సెక్యూరిటీ స్టాక్ నియర్లీ 10% కరెక్ట్ అయింది. నెక్స్ట్ జేపీ మార్గన్ వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ని వాళ్ళ జీబీఐ ఎమర్జింగ్ మార్కెట్ గ్లోబల్ ఇండెక్స్ లోని యాడ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. ఈ ఎడిషన్ ఈ జూన్ 28th రోజు నుంచి జరగబోతున్నది. దీనిలోని జేపీ మార్గన్ వాళ్ళు మన ఇండియా యొక్క 27 ఫుల్లీ యాక్సెసిబుల్ ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ని ఇంక్లూడ్ చేయనున్నారు. ఇనిషియల్ గా ఈ ఇండెక్స్ లోని మనం ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ కి 1% వెయిటేజ్ ఇచ్చి దాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్లి మాక్సిమం 10% వరకు వెయిటేజ్ ఇవ్వబోతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ లోకి మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి వీటిలోకి ఫారెన్ ఇన్వెస్టర్ ఫండ్స్ ఇన్ఫ్లోస్ రానున్నాయి. ఇది మన బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్ లోని అదర్ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి కూడా మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ని యాడ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ బాండ్ ఇండెక్స్ లోని మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ రేపు యాడ్ అవుతుండటంతోనే ఈ రోజు సెకండ్ హాఫ్ తర్వాత ఒక్కసారి పిఎన్బి గిల్ట్ స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ త్వరలోనే మన ఇండియాలో జరుగుతున్నటువంటి గోల్డ్ పర్చేసెస్ పైన గవర్నమెంట్ స్క్రూటినీ పెరగబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రెసెంట్ మనం గోల్డ్ కొంటున్నాం అనుకోండి, అప్ టు 2 lakhs వరకు కూడా మనం గోల్డ్ కొనేందుకు క్యాష్ లిమిట్ ఉన్నది. దీనికి కూడా మనం పాన్ నెంబర్ అయితే సబ్మిట్ చేయాలి. బట్ ఇప్పటి వరకు గోల్డ్ పర్చేసెస్ పైన 2 lakhs లిమిట్ ఉన్నది. కానీ ఈ లిమిట్ ని ఈసారి బడ్జెట్ లోని 50,000 రూపీస్ కి తగ్గించేటువంటి అవకాశం ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, ఈ గోల్డ్ పర్చేసెస్ లో జరుగుతున్నటువంటి హై వాల్యూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా గోల్డ్ జ్యువెలరీ స్టోర్స్ అయితే రిపోర్ట్ సరిగ్గా చేయట్లేదని, సో ఇలా గోల్డ్ జ్యువెలరీ షాప్స్ క్యాష్ లో గోల్డ్ కొనే వాళ్ళ డీటెయిల్స్ అవి సరిగ్గా రిపోర్ట్ చేయలేదనుకోండి, బ్లాక్ మనీ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతున్నది కదా. సో దీన్ని కంట్రోల్ చేసేందుకు గాను ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గోల్డ్ పర్చేసెస్ పైన క్యాష్ లిమిట్ ని తగ్గించడానికి చూస్తుందని, అండ్ అంతేకాకుండా చిన్న చిన్న గోల్డ్ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, ఈ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అన్ని కూడా వీళ్ళ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో దానిలో కంపల్సరీ రిజిస్టర్ అయి ఉండాలని, ఇప్పటి వరకు చాలా షాప్స్ ఇందులో రిజిస్టర్ అయ్యి లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే జరుపుతున్నట్లుగా గవర్నమెంట్ కి డౌట్ రావడంతోనే ఈ రూల్ తీసుకురాబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో ఇది మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. చూడాలి నెక్స్ట్ బడ్జెట్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వీటి రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. రియల్ ఎస్టేట్ డేటా అనాలిటిక్స్ ఫార్మ్ అయినటువంటి ప్రాప్ ఈక్విటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఉన్నటువంటి మేజర్ సిటీస్ లోని ఈ Q2 లోని హౌసింగ్ సేల్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కంపేర్ చేస్తే 18% డ్రాప్ అయినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. వీటిలో అన్నిటికన్నా ఎక్కువగా హైదరాబాద్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని హౌసింగ్ సేల్స్ 36% తగ్గాయని, అండ్ ముంబైలోని 25% తగ్గినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ముంబైతో పాటుగా బెంగళూరులో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 14% హౌసింగ్ సేల్స్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ వీటితో పాటు మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని సిటీస్ లో కూడా ఈ క్వార్టర్ లో హౌసింగ్ సేల్స్ డ్రాప్ అయినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. మైట్ బి ఈ Q2 లోని హౌసింగ్ సేల్స్ ఇంతలా తగ్గడానికి రీజన్ ఈ Q2 లో ఎలక్షన్స్ హడావిడి అది
కొంచెం ఎక్కువగానే నడిచింది కదా, దాంతోనే ఈ హౌసింగ్ సేల్స్ అవి కొంత డ్రాప్ అయ్యేమో చూడాలి. కమింగ్ క్వార్టర్స్ లోని హౌసింగ్ సేల్స్ పికప్ అయినట్లయితే ఓకే, అలా పికప్ గనక కాలేనట్లయితే రియల్ ఎస్టేట్ సెక్టర్ లో కనపడుతున్నటువంటి డిమాండ్ తోని చాలా కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ ఇన్వెంటరీస్ ని బాగా పెంచుకున్నారు కదా, అటువంటి కంపెనీస్ కి ఈ అప్డేట్ మనం కొంత నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో కమింగ్ క్వార్టర్స్ లోని హౌసింగ్ సేల్స్ పికప్ అవుతాయా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీబర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి టాటా మోటార్స్ స్టాక్ లోని సెకండ్ హాఫ్ లోని ఒక్కసారి జంప్ కనపడింది కదా, దీనికి రీజన్ ఈ టాటా మోటార్స్ లోని ఈ రోజు సెకండ్ హాఫ్ లోని బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. ఈ బ్లాక్ ట్రేడ్స్ లోని 1.52 మిలియన్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో ఈ బ్లాక్ ట్రేడ్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉన్నది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని మైట్ బి బయర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ కనపడి ఉండొచ్చు, దాంతోనే ఒక్కసారిగా మనకి టాటా మోటార్ స్టాక్ లో జంప్ కనపడింది. అండ్ టాటా మోటార్స్ తో పాటుగా ఈ రోజు సెషన్ లో యాక్సిస్ బ్యాంక్ లో కూడా బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. ఈ బ్లాక్ ట్రేడ్స్ లోని 9.2 మిలియన్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఓవరాల్ ఈ అన్ని బ్లాక్ ట్రేడ్స్ లో కూడా బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ టైర్ కంపెనీస్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ టైర్ కంపెనీస్ లోని కొన్ని కంపెనీస్ ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో సియట్ వాళ్ళు ఈ జూన్ 29th నుంచి వీళ్ళ వేరియస్ టైప్స్ ఆఫ్ టైర్స్ పైన 1-2% వరకు ప్రైస్ తీసుకోబోతున్నట్లుగా, అండ్ అపోలో టైర్స్ వాళ్ళు కూడా ఎక్సెప్ట్ ఫార్మ్ సెగ్మెంట్ లో ఉండేటువంటి టైర్స్ పైన కాకుండా రిమైనింగ్ కేటగిరీ ఆఫ్ టైర్స్ పైన 1-2.5% వరకు ప్రైస్ హైక్ ని ఈ జూలై 1st నుంచి చేయబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. బట్ ఎంఆర్ఎఫ్ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు ప్రైస్ హైక్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ టైర్ కంపెనీస్ పైన ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరుగుతున్నదో ఆ కాస్ట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి వీళ్ళు ప్రైస్ హైక్ తీసుకుంటున్నారు కాబట్టి ఇది టైర్ కంపెనీస్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రూట్ మొబైల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రూట్ మొబైల్ వాళ్ళ హోల్డింగ్ కంపెనీ అయినటువంటి ప్రాక్సిమస్ గ్రూప్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళతోని ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా బోత్ మైక్రోసాఫ్ట్ అండ్ ప్రాక్సిమస్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా అబ్రాడ్ అండ్ బెల్జియం లో ఉన్నటువంటి బిజినెస్ అండ్ రెసిడెన్షియల్ కస్టమర్స్ కి వీళ్ళ డిజిటల్ లీడ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయనున్నారు. నో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ఈ ప్రాక్సిమస్ గ్రూప్ అండ్ దాని యొక్క ఇంటర్నేషనల్ ఎఫిలియేట్స్ అయినటువంటి BACS, టెలిసైన్ అండ్ రూట్ మొబైల్ యొక్క బెస్ట్ ఇన్ క్లాస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోబోతున్నట్లయితే ప్రాక్సిమస్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ యొక్క ఎజూర్ క్లౌడ్ ని యూజ్ చేసుకోనున్నారు. సో ఈ విధంగా రెండు కంపెనీస్ కూడా వాళ్ళ పొటెన్షియల్ AI అప్లికేషన్స్ అండ్ సొల్యూషన్స్ ని యాక్సెలరేట్ చేయబోతున్నట్టుగా ఈ రోజు వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ ప్రాక్సిమస్ గ్రూప్ యొక్క ఎఫిలియేట్ కంపెనీ అయినటువంటి రూట్ మొబైల్ కి చెందినటువంటి ప్రొడక్ట్స్ ని అంటే వీళ్ళ CPaaS ప్లాట్ఫామ్స్ అవి ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేయబోతున్నారంటే దాని ద్వారా రూట్ మొబైల్ వాళ్ళకి బెనిఫిట్ కానుంది కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో రూట్ మొబైల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ 3D మ్యాప్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఆటోమోటివ్ నావిగేషన్ అండ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ అయినటువంటి ఎన్ఎన్జీ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ ఎన్ఎన్జీ వాళ్ళ యొక్క టెక్నాలజీ గ్లోబల్లీ 30 మిలియన్ వెహికల్స్ లోని ఎంబెడెడ్ అయి ఉన్నది. అండ్ వీళ్ళకి 34 ప్రెస్టీజియస్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ తోని కొలాబరేషన్ ఉన్నది. నో ఈ రెండు కంపెనీస్ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ ఎన్ఎన్జీ వాళ్ళ అడ్వాన్స్డ్ AI పవర్డ్ నావిగేషన్ సిస్టమ్ కి జెనిసిస్ వాళ్ళ మ్యాపింగ్ డేటాని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మన ఇండియన్ డ్రైవర్స్ కి అయితే యూనిక్ కనెక్టెడ్ కార్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దీని ద్వారా జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి బెనిఫిట్ కానుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో జెనిసిస్ ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అదానీ గ్రూప్ వాళ్ళు వాళ్ళ సిమెంట్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేందుకు గాను మల్టిపుల్ ఎక్విజిషన్స్ అయితే చేస్తూ వస్తున్నారు కదా. నౌ ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందినటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఇప్పుడు చెన్నై బేస్డ్ ద ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ లోని 23% నాన్ కంట్రోలింగ్ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళు నాన్ కంట్రోలింగ్ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారు కాబట్టి దీని వల్ల ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఈ కంపెనీలోని వీళ్ళ స్టేక్ ఏమైనా పెంచుకుంటారేమో చూడాలి. నో ఈ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ద ఇండియన్ సిమెంట్స్ లోని స్టేక్ అక్వైర్ చేస్తున్నారని అప్డేట్ రావడంతో వేరియస్ అనలిస్టులు వాళ్ళ ఒపీనియన్ ని కూడా షేర్ చేయడం జరిగింది. ఈ అనలిస్టుల వ్యూ ప్రకారం ఈ ఎక్విజిషన్ అయితే చీప్ వాల్యుయేషన్స్ లో జరగలేదని, అండ్ అంతేకాకుండా ఇండియా సిమెంట్ యొక్క ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఇది చాలా పాత ప్లాంట్ అవడం వల్ల ఇది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు అని చెప్పి వీళ్ళ వ్యూ అయితే షేర్ చేశారు. బట్ అల్ట్రాటెక్ వాళ్ళు ద ఇండియన్ సిమెంట్స్ ని అక్వైర్ చేస్తున్నారని ఈ న్యూస్ రావడంతో ద ఇండియన్ సిమెంట్ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ PVR ఐనాక్స్ వాళ్ళు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడంలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రిజం మాల్ లోని 4 స్క్రీన్స్ ని లాంచ్ చేశారు. ఈ 4 స్క్రీన్స్ కూడా 4K లేజర్ ప్రొజెక్షన్ తో ఉన్నాయని, ఈ కొత్తగా ఓపెన్ చేసినటువంటి స్క్రీన్స్ తో కలిపి హైదరాబాద్ లోని వీళ్ళ స్క్రీన్ కౌంట్ 97 కి పెరిగినట్లుగా అండ్ ఎంటైర్ తెలంగాణలోనైతే 110 స్క్రీన్స్ కి రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఈ స్క్రీన్స్ ని ఓపెన్ చేశారన్న అప్డేట్ తో పాటుగా ఈ రోజు కల్కి మూవీ కూడా రిలీజ్ అయింది కదా. ఈ మూవీ బుకింగ్
సెల్లింగ్స్ కూడా బాగానే జరుగుతుండడంతో ఈ రోజు సెషన్ లో పీవీఆర్ ఐనాక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ వాళ్ళు రీసెంట్ గా వీళ్ళ డెట్ ని తగ్గించుకుంటూ వస్తున్నారు కదా, దీనిలో భాగంగా ఇప్పుడు స్వాన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ట్రింప్ ఆఫ్షోర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళ ఎఫ్ఎస్ఆర్యు ప్రాజెక్ట్స్ యొక్క కన్సోర్టియం ఆఫ్ లెండర్స్ కి 300 crores పార్షియల్ రీపేమెంట్ చేసి వీళ్ళ డెట్ ని తగ్గించుకున్నట్లుగా షేర్ చేస్తున్నారు. ఫర్ ఎనీ కంపెనీ డెట్ రెడ్యూస్ చేసుకోవడం అన్నది ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ అప్లయన్సెస్ కంపెనీ అయినటువంటి వైల్పూల్ స్టాక్ ఈ రోజు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. ఈ స్టాక్ లోని ఇంత పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ ఈ వైల్పూల్ ని అక్వైర్ చేసేందుకు గాను జర్మన్ బేస్డ్ కంపెనీ అయినటువంటి బాష్ వాళ్ళు డిస్కషన్స్ లో ఉన్నట్లుగా రూటర్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ ఎక్విజిషన్ చేయడం ద్వారా హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ మార్కెట్ లోని బాష్ వాళ్ళు వాళ్ళ పొజిషన్ ని స్ట్రెంథన్ చేసుకోవడానికి చూస్తున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో బాష్ వాళ్ళు వైల్పూల్ ని అక్వైర్ చేయడానికి చూస్తున్నారని చెప్పి ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి వైల్పూల్ స్టాక్ లోని ఇంత పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ ఇప్పటి వరకు ఈ న్యూస్ రిలేటెడ్ గా వైల్పూల్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. త్వరలో వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ అరవిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి యూగియా సెజ్ వాళ్ళకి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఇంజెక్టబుల్ ఫెసిలిటీలోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఈ ఫిబ్రవరి మంత్ లోని ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇన్స్పెక్షన్ లోని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి ఇది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్బీఐ లోని ఒక చీటింగ్ కేసు బయటపడింది. హైదరాబాద్ రామాంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్ కి చెందినటువంటి ఒక మేనేజర్ కొంతమంది కస్టమర్స్ యొక్క లోన్ అకౌంట్స్ నుంచి ఈయన పర్సనల్ అకౌంట్ అండ్ అలాగే ఈయన ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ కి దగ్గరగా 3.3 కోట్ల వరకు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా బయటపడడంతో ఈయన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈయన మరొక వ్యక్తితో కలిపి ఎస్బీఐ బ్యాంక్ లోని అకౌంట్స్ ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి వాళ్ళ తరపున ఈయన ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ని ఈవెన్ వాళ్ళ సిగ్నేచర్ ని కూడా ఫోర్జరీ చేసి బ్యాంక్ కి సబ్మిట్ చేయడం ద్వారా లోన్స్ వచ్చేలా చేసి ఆ డబ్బుల్ని ఇతని అకౌంట్ కి అండ్ అలాగే ఇతని ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా బయటపడింది. ఇదే కాకుండా కొన్ని కేసెస్ లో ఈయన ఏం చేసేవాడంటే కొంతమంది లోన్ అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకున్న దానికన్నా కూడా అడిషనల్ అమౌంట్ ని వీళ్ళకి శాంక్షన్ చేసి ఆ అడిషనల్ అమౌంట్ ఏదైతే వచ్చిందో దాన్ని అది తప్పుగా వచ్చిందని చెప్పి కస్టమర్స్ ని నమ్మించి ఆ ఎక్స్ట్రా అమౌంట్ ని ఇతనికి చెందినటువంటి అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా బయటపడింది. ఇలా చాలా మందిని ఇతను చీట్ చేసి 3 కోట్లు కొట్టేశాడని చెప్పి బయటపడడంతోనే పోలీసులు ప్రెజెంట్ ఇతన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బ్యాంక్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కస్టమర్స్ ని ఇలా మోసం చేస్తుంటే చదువుకున్న వాళ్ళు అనుకోండి కొంతవరకు ఈ మోసాన్ని గ్రహించేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళు ఇటువంటి వారిని నమ్మి అధికంగా మోసపోతూ ఉంటారు. నెక్స్ట్ నిన్న మన డైలీ మనీ షోలోని కాంపోజిట్ సిలిండర్స్ కి డిమాండ్ బాగా పెరుగుతున్నదని చెప్పి మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ ఈ కాంపోజిట్ సిలిండర్స్ వల్ల సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఇళ్లలోని నార్మల్ సిలిండర్స్ ని కాంపోజిట్ సిలిండర్స్ తోని రీప్లేస్ చేస్తున్నట్టున్నారు. దాంతోనే ఈ కాంపోజిట్ సిలిండర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి ఓఎంసీస్ నుంచి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా రీసెంట్ గా టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్ వచ్చింది కదా. ఇప్పుడు సిమిలర్ టైప్ ఆఫ్ 10 kg కాంపోజిట్ సిలిండర్స్ రిలేటెడ్ గా ఆర్డర్ సుప్రీం ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 55 crores. ఈ ఆర్డర్ ను వీళ్ళు నెక్స్ట్ 12 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంపోజిట్ సిలిండర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అదర్ ఓఎంసీస్ నుంచి కూడా ఫ్యూచర్ లో మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళు ఆటో పిఎల్ఏ స్కీమ్ లో సెలెక్ట్ అయినట్టుగా మనందరికీ ఐడియా ఉన్నది కదా. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ 3 wheelers కోసం వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ట్రాక్షన్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ జూన్ మంత్ లోనే ఆటో పిఎల్ఏ స్కీమ్ లోని సెలెక్ట్ అవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ అనదర్ ప్రొడక్ట్ ఎలక్ట్రిక్ 2 wheelers కోసం వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ట్రాక్షన్ మోటార్స్ కూడా ఆటో పిఎల్ఏ స్కీమ్ లో సెలెక్ట్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ పిఎల్ఏ స్కీమ్ లోని వీళ్ళకి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ స్కీమ్ ద్వారా ఇన్సెంటివ్ పొందేటువంటి అవకాశం ఉన్నది. ఇది సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా సెక్టర్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు కొత్తగా 1025 crores వర్త్ ఆర్డర్స్ విన్ అవడం జరిగింది. దీనిలోని వీళ్ళు ఇండియా, ఆఫ్రికా అండ్ అమెరికాలోని ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని మల్టిపుల్ ఆర్డర్స్ విన్ అవడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఇండియా అండ్ ఓవర్సీస్ లోని వేరియస్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ కూడా సప్లై చేసేందుకు గాను ఆర్డర్స్ విన్ అయ్యారు. వీళ్ళు కొత్తగా ఈ 1000 crores పైన ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆగ్రో కెమికల్ కంపెనీ అయినటువంటి పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు యూకే కి చెందినటువంటి ప్లాంట్ హెల్త్ కేర్ పిఎల్సీ అనేటువంటి కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే అగ్రికల్చర్ బయోలాజికల్ ఇన్పుట్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ కంపెనీని వీళ్ళు 32.78 million pounds కి అక్వైర్ చేయనున్నారు. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా పిఏ ఇండస్ట్రీస్ వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దీని ద్వారా బోత్ కెమికల్ అండ్ బయోలాజికల్ అగ్రి సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేయొచ్చని, అండ్ అంతేకాకుండా వీళ్ళు ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేయడం ద్వారా అగ్రికల్చర్ కెమికల్ మార్కెట్ లోని డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో వీళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్
రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో పిఏ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతూ వస్తున్నారు కదా. ఈ ఆర్వీఎన్ఎల్ అండ్ కేఆర్డీసీఎల్ వాళ్ళ కన్సోర్టియం రీసెంట్ గా సౌతర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు దీనికి గాను వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఎర్నాకులం జంక్షన్ వాలట్ నగర్ సెక్షన్ లోని ఆటోమేటిక్ సిగ్నలింగ్ రిలేటెడ్ వర్క్స్ అయితే చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 156 crores. ఇది వీళ్ళ కన్సోర్టియం విన్ అయిందని మనం మాట్లాడుకున్నాం కదా. దీనిలో ఆర్వీఎన్ఎల్ వాళ్ళ షేర్ 49%. సో ఈ ఆర్డర్ కి గాను వీళ్ళు LOA రిసీవ్ చేసుకున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆర్వీఎన్ఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళు నార్త్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో కూడా పార్టిసిపేట్ చేసి ప్రీవియస్ గానే L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనికి గాను ఇప్పుడు వీళ్ళు LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు గ్వాలియర్ సెక్షన్ లోని వేరియస్ వర్క్స్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 72 crores 73 lakhs. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.